ఈ పునరుత్థాన దినమున మనము సెప్టెంబర్ మాసంలో అడుగుపెట్టాం కదా. మొదటి పునరుత్థాన దినంలో ఉన్నాం. అంటే ఎన్ని నెలలు అయ్యాయి? 8 నెలలు కంప్లీట్ అయి 9వ నెలలో అడుగుపెట్టాం. 8 నెలలు క్షేమాభివృద్ధిని కలగజేసిన దేవునికి మనం ఏం చేయాలి? బాగా వినండి. బాగా వింటున్నారు, బాగా సమాధానం చెప్తున్నారు. నేను అడుగుతాను. మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని నెలలు అయిపోయాయి? 8 అయిపోయి 9 అయిపోయాయి. అయితే పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్తకు ఒక ప్రత్యక్షత బయలుపరిచిన విధానాన్ని మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము మొదటి నుంచి చూసుకుందాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు చెప్తున్నాడు. ఇర్మియా ప్రవక్తకు చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? యెహోవా దేవుడు. ఏమని చెప్తున్నాడో చూడండి, బాగా వినండి. దేవుడు మాట్లాడుతున్న మాట విందాం. ఓ ఇర్మియా, నీవు యెహోవా మందిర ద్వారమున నిలవబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములలో బడి ప్రవేశించు యూదావారలారా, యెహోవా మాట వినుడి. చాలు నాన్న. యెహోవా చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఇర్మియాకు ప్రత్యక్షమై, ఇర్మియా, నువ్వు మందిర ద్వారము బయట నిలబడి వచ్చేవారికి ఆహ్వానించే పద్ధతి ఎలా ఉందో చూడండి. అక్కడ ఈ మాట, యెహోవా మందిర ద్వారమున నిలవబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. చదువునా? యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములలో బడి ప్రవేశించి యూదావారులారా, యెహోవా మాట. అక్కడ యూదావారితో మాట్లాడిన సందర్భము మనతో మాట్లాడుచున్నాడు ఈ దినం. ఈ మాట ఎంతమంది నమ్ముచున్నారు? నమ్మిన వారందరూ బిగ్గరగా హల్లెలూయా. హల్లెలూయా. చదువమ్మా. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడు నాకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. చూడండి, పైన సెలవిస్తున్నా అంటున్నాడు, కిందికి వచ్చేసరికి సెలవిస్తున్నాను అంటున్నాడు. నేను ఈ స్థలమున మిమ్మల్ని నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఏమని మాట్లాడాడు? మార్గము, నడుచుచున్న మార్గములో చూడండి అక్కడ వ్రాయబడిన మాట ఎంత చక్కగా, ఈ స్థలమున మిమ్మల్ని నివసింపజేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. అంటే మందిరంలో అడుగు పెట్టినప్పుడు మందిరానికి నడిచే విధానములో మార్గంలోను అడుగుపెట్టిన తర్వాత క్రమము క్రియలలోను, అంటే సరి చేసుకోమంటున్నాడా, సరిగా ఉన్నాయి అంటున్నాడా? ఏమంటున్నాడు ఇక్కడ? మీ క్రియలను దిద్దుకొనుడి. హల్లెలూయా. తర్వాత చదువునానా. ఈ స్థలము యెహోవా ఆలయం. ఈ స్థలము యెహోవా ఆలయం. ఈ స్థలము యెహోవా ఆలయం అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. హల్లెలూయా. ఏంటండి? మొదట చూస్తే మార్గములను క్రియలను దిద్దుకొనుడి అన్నాడు. మరలా ఇది యెహోవా ఆలయము, ఇది యెహోవా ఆలయము, ఇది యెహోవా ఆలయము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప
బాహుళ్యము చొప్పున ఇది మందిరము అని పిలువబడుతున్న దానిలోనికి వచ్చిన మనలను ఏమంటున్నాడు కింద? ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. అంటే మందిరము మోసకరమైందా, మనము మోసకరమైన వారమా? ఏంటండి? మనల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు, మందిరము గురించి కాదు ఇక్కడ. అందుకే ప్రవక్త అయిన ఇర్మియా గారికి ప్రత్యక్షమై చెబుతున్న క్రమం ఏంటంటే, ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి, అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థంగా చక్కపరచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి. హల్లెలూయా. మొదటి క్రియ ఏంటో తెలుసా? మొదటి క్రియ ఏమంటున్నాడు? పైనేమో ఇంట్రడక్షన్ ఇచ్చేశాడు, మనది ఏంటిది, మన మార్గం ఏంటి, మన క్రియలు ఏంటో దిద్దుకోమన్నాడు. తర్వాత మనం మోసపరుచుగా వారి జాబితాలో ఉన్నామా, మోసపోయిన జాబితాలో ఉన్నామా, లేకపోతే మోసపరుచుతున్న వారిగా ఉన్నామో తెలియపరుస్తూ మరలా ఏమంటారంటే, అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థంగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించుచు. హల్లెలూయా. నిన్ను వలే మొదట ఏ ప్రేమ కావాలి మనకు? మన సహోదరుడు ఎవరండి? చెప్పాలి గట్టిగా. కరెక్ట్ చెప్తున్నారు. మన సహోదరుడు ఎవరు? నిన్న దినమున విన్నారు కదా, శుక్రవారం. మన సహోదరుడు ఎవరు? యేసు క్రీస్తు ప్రభువారు. సహోదర ప్రేమ చూపించిన విధానాన్ని చూపించమంటున్నాడు. మొదట ఏమంటున్నాడు ఇక్కడ? ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించుచు. ఈ మాసములో దేవుడు ఈ మాసమంతా నిన్ను ముందుకు తీసుకొని వెళ్ళడానికి కారణము మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ 8 నెలలు నిన్ను కాపాడిన దేవుడు మాట్లాడుచున్న విధానాన్ని గమనించినట్లయితే చూద్దాం. ద్వితీయోపదేశ కాండంలోనికి వెళ్దాం. ఇదంతా ఇజ్రాయేలు ప్రజల్లో మిళితమైనటువంటి జనులు ఎవరెవరైతే ఉన్నారో వారితో మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. విశ్వాసులు ఉండొచ్చు, అవిశ్వాసులు ఉండొచ్చు. దేవుని ఎరిగి ఉన్న ప్రజలు, ఎరగని ప్రజలతో దేవుడు మాట్లాడుచున్న విధానం ఇది. ఎదురము గమనించండి ప్రియమైన దేవుని బిడ్డారా. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 10వ వచనము చూడమ్మా. నీవు నిశ్చయముగా వానికి ఇయ్యవలెను, వానికి ఇచ్చినందుకు మనసులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను. ఇర్మియా ప్రవక్తకు బయలుపరచబడిన విధానము మొదట జరిగించుచు తర్వాత ఏమంటున్నాడు చూడండి. నీవు నిశ్చయముగా వానికి ఇయ్యవలెను అంటే సహోదర ప్రేమను పంచిన తదుపరే నేను నన్ను ఆరాధించాలి, స్తుతించాలి, గణపరచాలి. నీలో నా ప్రేమ కనపడనప్పుడు నువ్వు ఎంత ఆరాధించినా ఎంత స్తుతించినా ఇది యెహోవాలయం, ఇది మందిరము, ఇది మందిరము అని 3 సార్లు గట్టిగా ఖచ్చితంగా నిశ్చయముగా చెప్పిన దేవుడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే మోసకరమైనటువంటి జీవితంతో జీవిస్తున్నాము. అంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుడు అనేది వాక్యానుసారమైన మాటే కానీ నిత్య జీవితములో లేదు అనే దానికి ఒక నిదర్శనంగా కనబడుచున్నది అని గుర్తెరిగి ఇక్కడ చూసినట్లయితే నీవు నిశ్చయంగా వానికి ఇవ్వలేను, వానికి ఇచ్చినందుకు మనసులో విచారపడకూడదు. ఇందువలన అక్కడేమో అలాగనక, ఇక్కడికి వచ్చేసరికి ఇందువలన, అలా చేసినందువలనే నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ. చూసారా, ఇచ్చి చూడమంటున్నాడు. ఇచ్చిన తర్వాత బ్లెస్సింగ్ ఎలా ఉంటుందో చూడమంటున్నాడు. ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నామండి. అందుకే ఇవన్నీ చూస్తూ జ్ఞాని అయిన సొలొమోను గారు రాస్తున్న మాటలు చూస్తే, ప్రసంగి గారు రాస్తారు, ప్రసంగి
ప్రసంగి గ్రంథంలో రాయబడిన మాట చూస్తే 9వ అధ్యాయము 10వ వచనంలోకి వెళ్ళమ్మా. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనను నీ శక్తి లోపము లేకుండా చేయుము. చాలమ్మా. ద్వితీయోపదేశ కాలంలో మాట్లాడిన దేవుడు జ్ఞాని అయిన సొలొమోనుతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? సొలొమోను గారికి ఇస్తున్న జ్ఞానమును బట్టి రాస్తున్న మాట ఏంటో తెలుసా? చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము, నీకు ఇచ్చిన దానిని నెరవేర్చే బాధ్యత దేవుడు ఇచ్చాడని నువ్వు చేసినప్పుడే నువ్వు చేయు ప్రయత్నములన్నిటిలోనూ విజయము చేకూర్చబడుతుంది. హల్లెలూయా. ఆ ప్రయత్నంలో ఎలా ఉండాలంటే కీర్తనకారుడు చెప్తాడు చూడండి, 45వ కీర్తనలో 4వ వచనంలో మాట్లాడతాడు. చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. 45వ కీర్తన 4వ వచనంలో చూస్తే మనం చేసే ప్రయత్నాలు కానీ మనం చేసే ప్రతి కార్యములలో కానీ సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. హల్లెలూయా. ఏం చేయాలంట? ఇవన్నీ మనం చేయాలి. కారణం ఏంటంటే చివరికి వచ్చేసరికి సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. నీ దక్షిణాస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నేర్పుము. ఈ చేతులు ఎలా ఉండాలి అంటే నీతిని సత్యముని ఎరిగి, ఇంకా భీకరమైన వాటిని అంటే ఊహించని, ఎవరు చూడని చేయని కార్యాలు చేయడానికి దేవుడు నిన్ను నన్ను మనల్ని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. నువ్వేరు, లోకంలో ఉన్నవారు వేరు. అందుకే దేవుడు ఈ మాసమంతా 8 నెలలు కాపాడిన దేవుడు 9వ నెలకు వచ్చేసరికి మొదటి పునరుద్ధానం ఉన్న దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఒక అద్భుతమైనటువంటి మాట మాట్లాడుతున్నాడు దేవుడు. ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నాడు? ఇర్మియా ప్రవక్తతో మాట్లాడిన దేవుడు, అయ్యా యూదా వాళ్లకు చెప్పండి, ఆ ప్రజలతో మాట్లాడు, ఈ విధంగా జరుగుతుంది, వారిలో సహోదర ప్రేమ లేదు, ఇలా చేయమను అంటున్నాడు. ద్వితీయోపదేశానికి వచ్చేసరికి ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన దేవుడు, జ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా గుర్తు చేసిన దేవుడు, కీర్తనకారుడు తన అనుభవం నుంచి గుర్తు చేస్తూ ఒక క్వశ్చన్ వేస్తున్నాడండి. ఈ దినము దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసు? వేర్ థింకింగ్ ది విజన్. గమనించండి, దర్శనము లేని చోట ప్రజలు నశించిపోతారు. హల్లెలూయా. నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ఒక దర్శనం, ఒక విజన్ లేకనే మనం ఇవన్నీ ముందు చెప్పినవన్నీ మనకు వర్తిస్తున్నాయి. ఒక దర్శనం కావాలి. ఏంటి ఆ దర్శనం? ది వర్డ్ ఆఫ్ గాడ్ రిలీజ్ చేస్తున్న మాట ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఒక దర్శనం కలిగి నీ పట్ల నా పట్ల కార్యము దలిచి మరణాన్ని తిరిగి గెలిచాడు. 3వ దినంలో తిరిగి లేచి వచ్చాడంటే ఒక దర్శనం, ఒక విజన్. ఆయన నీ కొరకు ప్రయాసపడ్డాడు, నీ కొరకు దెబ్బలు తినడము, నీ కొరకు శిలువ యాగము భరించడం అంటే ఒక విజన్. నీ పట్ల, నా పట్ల, మన పట్ల ఒక విజన్ కలిగి ఉందా? అందుకే అంటున్నాడు వేర్ థింకింగ్ ది విజన్. ఇది నేను అడుగుతున్నాడు దేవుడు. దర్శనం లేని చోట ప్రజలు నశించిపోతున్నారే అని దేవుడు ఎదురు చూస్తున్నాడండి. దేవునికి వ్యాకులంతో ఉన్నాడు. ఈ దినం గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే పౌలు భక్తుడు ఎబ్రియు సంఘంతో మాట్లాడుతున్నాడు. ఎబ్రిలో ఉన్న సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులారా, విశ్వాసకర్తకు మూల పురుషులైనటువంటి వారులారా, ఈ దినము దేవుడు మాట్లాడుతున్న మాటలు ఒకసారి గమనించండి. 6వ అధ్యాయానికి వెళ్దాం. దేవుడు అద్భుతంగా ఈ దినము, ఈ పునరుద్ధాన దినము, ఈ మాసంలో మాట్లాడుతున్నాడు. ఒక విజన్ లేక 8 నెలలు గడిపావు. ఈ 9వ నెలలో నువ్వు చేస్తున్న కార్యం ఏంటి? నువ్వు చేస్తున్న ప్రతి పనిలోనూ
నువ్వు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు విజయం చేకూరుస్తానంటే నీలో ఒక విజన్ ఉంటేనే కార్యము జరుగుతుంది. హల్లెలూయా. 6వ అధ్యాయము మొదటి నుంచి చదువమ్మా. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి, చూడండి బాగా గమనించండి, ఇర్మియా ప్రవక్తతో మాట్లాడాడు దేవుడు. చెప్పిన మాట హెబ్రీ సంఘముతో పౌలు భక్తుడు చెప్తున్నాడు ఏమని? కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిసములను కూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పును అను పునాది మరణ వేయక క్రీస్తును కూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదాము. హల్లెలూయా. అంటే ఏంటి అన్ని ఇక్కడ కనపడుతున్నాయి? మార్కెట్కి వెళ్తే 10 రకాలు కనపడినట్టుగా ఇక్కడ కనపడుతున్నాయి. ఏంటి అంటున్నారా? మన నిజ జీవితంలో జరుగుతున్న విమర్శలతోనే దేవునికి ఏం చేస్తున్నామంటే సిలువ వేస్తున్నాం. నువ్వు నమ్మావు, నువ్వు విశ్వాసంతో, ఏ విశ్వాసంతో అయితే నిన్ను దేవుడు నిలబెట్టాడో ఆ విశ్వాసంతో ముందుకు పోకుండా కుటిల ప్రశ్నలు అంటారు కదా, అవి వేసుకుంటూ నీ జీవితాన్ని వెనక్కి లాక్కుంటున్నావు. అందుకే మాట్లాడుతున్నాడు ఇక్కడ. చూడండి, క్రీస్తును గుర్చిన మూలోపదేశము మాని సంపూర్ణమౌటకు సాగిపోదాం. దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగూ చేయదము. ఒక్కసారి బాగా గమనించండి, ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన ఏమంట వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై. హల్లెలూయా. ఒక్కసారి వెలిగింపబడి అంటే ఒక్కసారి దేవుని దగ్గరికి వచ్చి దేవుని అంటే ఏంటో రుచి చూసి, విశ్వాసం అంటే ఏంటో రుచి చూసి, దేవుని దర్శనం ఏంటో రుచి చూసి, సిలువలో నేర్పినటువంటి ఆ సిలువ యొక్క విలువను తెలుసుకొని నువ్వు మరలా ఇలా చూశారు. ఎవరు చూశారు? ఏమైపోయింది? అయ్యో, ఐగుప్తులో ఉంటే అలా తినేవాళ్ళం, ఇలా తినేవాళ్ళం. దేవుని కోపం వచ్చింది. తింటారా? ఎంత తింటారా? తిని పన్నులు ఇరుక్కొని చనిపోయిన జాబితాలో ఉన్నారు. మిలితాజనం, మిశ్రితాజనం, అటువంటి వారు ఉన్నారేమని దేవుడు గుర్తు చేస్తున్నాడు. తిన ఎందుకు ఈ మాట చేస్తున్నాడో తెలుసా? ఎందుకు మనకే ఈ పాట ఎందుకు చెప్తున్నా? ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన పరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై ఉండి ఏమా దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బహటముగా ఆయనను అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరల నూతన పరచుట సాధ్యము. హల్లెలూయా. వాళ్ళకి ఎంత చెప్పినా వింటారు, విన్నవారు అనుసరించినట్టే అనుసరిస్తారు. మరలా అందుకే హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మాట్లాడతాడు. చూడండి ఈ మాటకు, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన పరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారైన వారి గురించి మాట్లాడుతున్న మాట చూడండి. ఇక్కడ 10వ అధ్యాయము 32-33 వచనాలు చూడమ్మా. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి. వెలిగింపబడ్డావు దేవుల్లో. వెలిగింపబడే ముందు నీ చరిత్ర, అయ్యా ఇదేంటండి మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అన్నాడు కదా దేవుడు. ఎప్పుడు సందర్భం వచ్చింది చేసుకో. ఒక్కసారి వెలిగింపబడ్డావు, మరలా ఏం చేశావు? వెనక్కి వెళ్ళావు. వెనక్కి వెళ్ళిన సందర్భంలో ఇక్కడ మాట చూడండి. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వ దినమును జ్ఞాపకం తెచ్చుకొనుడి. ఒక విధంగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించడం చేత 10 మందిలో పడితిరి. మరి ఒక విధంగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరే. మర్చిపోయారా?
ఒక్కసారి నా యొద్దకు వచ్చి ఒక్కసారి వచ్చి చూడు, నా మాట నచ్చితే నాతో అంటాం కదా, దేవుడు కూడా అలాగే అన్నాడండి. ఒక్కసారి రా బిడ్డ, ఈ పరిశుద్ధ పర్వతం మీద నిన్ను కూర్చోబెడతానంటున్నాడు. నా కుర్చీలో పక్కకే స్థానం ఇస్తాను, రాజ్య నివాసులుగా నిన్ను చేయడానికి నిన్ను పిలుస్తున్నానన్న దేవుడు ఆయన సంకల్పం చూడండి ఎలా ఉందో. ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు వెలిగింపబడ్డా నీవు చూడండి, ఒక్కసారి దేవుడు బ్లెస్సింగ్ ఇస్తే మళ్ళీ వెనక్కి తీసుకోడు. అది ఇంకా వెళ్తడమే ఉంటుంది. ఆ తీసుకోవడము తీసుకోకపోవడం నీ చేతుల్లోనే ఉంది. ఆగిందంటే నీదే తప్పు, ముందుకు వెళ్ళిందంటే కూడా నువ్వే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నమాట. చదవమ్మా, కంటిన్యూ చదువు, చాలా బాగుంటుంది. 10వ వచనం వరకు చదువు. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన ఫలమును చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యము రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు మహటముగా ఆయన అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యం. ఎట్లనగా భూమి, చూడండి బాగా గమనించండి, ఎందుకు అసాధ్యం అంటే భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వాచనము పొందును. అయితే ముళ్ళ తుప్పలను గచ్చు తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపం పొందదగినను, తుదకది కాల్చివేయబడును. నువ్వెంత కష్టపడ్డా, ఎన్ని విధాలుగా చేసినా అది చినిగిన సంచిలో లాగానే ఉంటుంది, కాల్చివేయబడుతుందంట. చూడండి దేవుని వాక్యం ఎలా ఉందో. అయితే ప్రియులారా, మేము ఇలాగూ చెప్పుచున్నాను, ఇంతకంటే మంచిదియు రక్షణకరమైన దీవునైన స్థితిలోనే ఉన్నారని రూఢిగా మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారము చేయుచుండ చేతను తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు అయినా ఎక్కడొకసారి దేవుడు మాత్రం నేను క్షమిస్తున్నాడు. నువ్వెన్ని దేవుడికి వ్యతిరేకంగా చేసినా కూడా ఒక దగ్గర మాత్రం నువ్వు చేసిన ఉపకారాన్ని బట్టి, అంటే మనం సమర్థించుకుంటున్నాం అంతేనా? మనం ఒక్కసారి వెలిగింపబడి ఏం చేస్తున్నాము? పరిశుద్ధుల జాబితాలో చేర్చబడి మరలా వెనుదిరుగుతున్నాం. నా దేవుడు ఏం చేయలేదండి, నా దేవుడు పక్షపాతి కాదండి. దేవుడు వాళ్ళకేమో చేశాడండి, నేను నిత్యము ప్రార్థనలో ఉన్నా, నిత్యము ఆయనతోనే దేవుని ఆలయం గడిపాను పొందుకోలేకపోయా అంటే నీలోనే ఉన్నది. నీ బ్లెస్సింగ్ ఆగిపోవడానికి కారణం ఎవరయ్యా అంటే నువ్వే. ఎందుకు? అది కూడా బయలుపరుస్తాడు దేవుడు. చూద్దాం. దేవునికి మేము కలవాలి. చివరికి చెప్తున్న మాట ఏంటంటే, విశ్వాసికి దర్శనము లేదు అంటున్నాడు. ఖచ్చితంగా విశ్వాసికి దర్శనము లేకనే విశ్వాసంతో నడుస్తున్నాను, కానీ ఎక్కడో ఒక చోట పేతురు గారిని గమనించండి, అప్పటిదాకా వెంబడించాడు. అయ్యా నేను కూడా నడు అన్నాడు. నువ్వు లేచి నిలబడమన్నప్పుడు వాడి చీలమనరోధి 38 సంవత్సరాలు ఎవరి ద్వారా చేశాడు? ఎవరి ద్వారా అండి? యోహాను, పేతురు. మరి వారిలో దేవుని వాక్కు ఫలించి వాడు దిగ్గున లేచి 38 సంవత్సరాల వ్యక్తి హీలయ్యాడే. అటువంటి పేతురు చూడండి బాగా గమనించి, ఒక వాక్కుతో పిలిచినప్పుడు లోకం వైపు చూశాడు. ఎలా చూశాడు? పడిపోయాడు. అంటే ఒకసారి వెలిగింపబడి నువ్వు లోకం వైపు వెళ్ళావు. లోకంతో ఉండాలి కానీ లోకంతో నడవకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మాట్లాడుతున్న మాట అంటే దర్శనం అనగా ఒక విజన్.
ఈ దర్శనం అంటే విజన్ అనేది చాలా ముఖ్యము విశ్వాసికి, క్రైస్తవునికి. విజన్ లేకపోతే నీ జీవితం ముందుకు వెళ్ళదు. అది తెలుసుకోలేకనే 8 నెలల నుంచి నువ్వు పొందుకోలేని బ్లెస్సింగ్ ఈ మాసంలో దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు తెలుసుకున్నావా? అందుకే అంటాడు కదా, మీరు చేయు ప్రయత్నములన్నిటిలోనూ ద్వితీయోపదేశకాండంలో మాట్లాడిన మాట అది నెరవేర్చబడును గాక. ప్రియమైన దేవుని సంగమా, ఇది గమనించండి. దిస్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఆయన ఒక ప్లాన్ చేశాడు మన గురించి. ఎంత చక్కగా గాడ్ వాంట్స్ టు గివ్ ఏ విజన్. ఒకసారి దర్శనం ఇచ్చాడా, మళ్ళీ వెనక్కి తీసుకుంటాడా? నువ్వు తీసుకుంటావు. ఒకసారి కమిట్మెంట్ అయ్యావా, నాకు నచ్చలేదండి అంటావు. కానీ దేవుడు అంటాడు ఆ మాట ఒక్కసారి. దిస్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. గాడ్ వాంట్స్ టు గివ్ ఏ విజన్. ప్రియమైన దేవుని సంగమా, యేసయ్యా మేము సంపూర్ణము కలిగి ఉన్నామని ఎప్పుడైతే నువ్వు కమిట్మెంట్ అవుతావో అప్పుడే నీ విజన్ కంప్లీట్ అవుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హెబ్రీ సంఘంతో మాట్లాడతారు చూడండి, 5వ అధ్యాయంలోకి వెళ్ళండి. 8వ వచనం చదవమా. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. చూసారా, ఆయన దేవుని కుమారుడయ్యుండి తను పొందిన శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడు. మనమేం నేర్చుకున్నాం? అడుగుతున్నాడు. చదువు. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడు అని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికి నిత్య రక్షణకు కారకుడు ఆయన. చూడండి, ఆయన విధేయత నేర్చుకొని మరణ తనకు విధేయత కలిగిన వారికంట ఏమయ్యాడు? హల్లెలూయా. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ పౌలు భక్తుడు చెప్తున్నాడు, అక్కడ ఉన్న విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనకు కూడా చెప్తున్నాడు, డైరెక్ట్గా చెప్తున్నాడు. మధ్యవర్తి ఎవరు లేరు మనకు. చూడండి, ఇందును గూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. కాబట్టి కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తుల మొదటి మూల పాఠమును ఒకడు మీకు మరణ బోధింపవలసి వచ్చెను. మీరు అసలు విషయానికి రండి. మీరు ఎవరంటున్నాడు? మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. 8 నెలల నుంచి నేర్చుకొని ఇంకా పాలు తాగేవారిగానే ఉన్నామంట మనం. దేవుని అనుభవం అంటే ఒక విజన్ లేదు మనలో, ఒక దర్శనము లేదు, ఒక కమిట్మెంట్ లేదు. ఏదో ఆనవాయితీగా ఆచారంగా వస్తున్నాం. దేవుని ఆలయం ఎక్కడుందండి? నీ హృదయంలో ఉంది. ఈ ఆలయంలో సహోదర ప్రేమ లేకపోతే, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించే పద్ధతి లేకపోతే, ఆయన ప్రేమను కనపరచకపోతే, అంటే ఒక విజన్, ఒక దర్శనం, ఒక ప్రేమ, ఒక దర్శనం, అది ఒక సత్యము, ఒక దర్శనం, ఒక హెల్ప్ చేయడం, చేయి చాచడము అంటే ఒక విజన్. అది ప్రేమైన దేవుని సంగమా, మాట్లాడుచున్న మాట చూడండి. మీరును గాని బలమైన ఆహారము తినగలవారు కారు, మరియు పాలు తాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై. మనం అనుభవం లేని వారుగా ఉన్నామండి. జాగ్రత్త సుమా. అందుకే చెప్తున్నాడు, ఎందుకు మన ప్రతి పనిలో కానీ ఏ విషయంలో కానీ మనకు ముందుకు వెళ్ళలేకపోతున్నామంటే కారణం మనం ఇంకా పాలు తాగే వారి జాబితాలో ఉన్నాము. బలమైన ఆహారము తినే జాబితా అరగదండి. డైజెషన్ ప్రాబ్లం అండి, ఇండైజెషన్ అవుతుందండి. ఎందుకు అవుతుంది? ఒక్కసారి వెలిగింపబడి నువ్వేం చేస్తున్నావు? వెనుదిరుగుతున్నావు. దేవుడు చేస్తాడు అనే నమ్మకము నీలో కలిగి ఉన్నప్పుడు దేవుడి వైపు చూడడం లేదు. నువ్వు లోకం వైపే చూస్తున్నావు, మనుషుల వైపే చూస్తున్నావు, లోక ఆచారాన్ని పట్టుకొని అనుసరిస్తున్నావు. అందుకే నీకు ఎక్కడ నెరవేరుతుందండి?
అందుకే అంటున్నాడు, మీరు పాలు తాగే వాళ్ళగానే ఉన్నారు. మీకు ఎంత చెప్పినా, పిల్లలు కదా, వీళ్ళకి ఎంత చెప్పినా అంతే, మాట్లాడుతూనే ఉంటారు, తిరుగుతూనే ఉంటారు. ఏం చేస్తారండి? మాకేం అర్థమవుతుందండి అంటారు. అర్థము కావడానికి వాళ్ళు ఇంకా పాలు తాగేవారుగానే ఉన్నారు. బలమైన ఆహారము తినేవారుగా లేదు. పండు ఉన్నాడు, పండుకు బిర్యానీ లెగ్ పీస్ పెడితే అరుగుతుందా? కొంచెం పెడితే అరుగుతుంది. అంటే పాలు తాగితే అరుగుతుంది. అంటే పాలు తాగే జాబితాలో ఉన్నాము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. చదవం. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన. వయసు వచ్చిన వారంటే ఏంటి? మనం ఇందాకన్నాగా మేము సంపూర్ణము కలిగి ఉన్నాం. సంపూర్ణముగా దేవునితో సంపూర్ణంగా ఐఎమ్ పర్ఫెక్ట్ అంటాం కదా. ఒక విషయంలో నిజంగా కొంతమందిని చూస్తుంటే కొంచెము నవ్వాలో బాధపడాలో అర్థం కదండి. నేను వైట్ పేపర్ అండి, నేను ట్రాన్స్పరెంట్ అండి అంటారు. అంటే పర్ఫెక్ట్ అంటే మచ్చలేని మనిషి అంటారు. అన్ని మచ్చలే. అందుకే దేవుడు అంటాడు, ఏమంటాడు అక్కడ? వయస్సు వచ్చిన వారు అంటే పరిపూర్ణులు. పరిపూర్ణ విశ్వాసంతో నీవు ఎప్పుడైతే దేవుని దగ్గర కరెక్ట్ అనిపించుకున్నప్పుడే నువ్వు ఏమంటాడు అక్కడ చూడండి, సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికే. సంపూర్ణంగా ఉన్నప్పుడే నీకు బలమైన ఆహారం అందుతుంది. దేవుని ఆహారం అంటే దేవుడిచ్చే ఆశీర్వాదం నువ్వు సంపూర్ణంగా ఉన్నప్పుడే ఫుల్ఫిల్ అవుతుంది. లేకపోతే అప్పటి వరకు నువ్వు పసిపిల్లాడివే. నీకు ఇస్తే ఆ బ్లెస్సింగ్ విలువ తెలియదు కదా. అంతే కదా. పాతకి పిల్లలు ఇప్పుడు పండుగ ఉన్నాడు, వానికి అది ఇస్తే వానికి విలువ తెలుసా? ఇసిరేస్తాడు. అది గుణం అది. అదే మమత ఉంది, కరుణ ఉంది, ఇచ్చామనుకోండి తీసేం చేస్తారు? మహిత తీసి దాచిపెట్టుకుంటారు. ఈరోజు అంతే అండి. మన పరిస్థితి కూడా ఎలా ఉందంటే పాలు తాగేవారిగానే వస్తున్నాం, వింటున్నాం. బలమైన ఆహారం ఎప్పుడు తింటావు అడుగుతున్నాడు దేవుడు. 8 నెలలు అయిందా బిడ్డ? 8 నెలలు దాటావు, 9వ నెల అడుగు పెట్టావు, సంవత్సరం దాటిపోయింది, సగం వరకు వచ్చేసింది, ఇంకా పాలు తాగే జాబితాలనే ఉన్నావు. ఎప్పుడు బలమైన సంపూర్ణంగా ఎప్పుడు నా యొద్దకు వస్తావు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. చదవమ్మా. అప్పుడు అంటాడు, కాబట్టి నేను జీవక్రియలు విడిచి మారు మనసు పొందుటయు. అప్పుడు అంటున్నాడు, ఈ బలమైన ఆహారం పొందాలి అంటే నువ్వు ఏం చేయాలి అంటే వదిలి, ఇవన్నిటిని ఎక్సెట్రా అన్ని వదిలి అక్కడికి వచ్చాడండి. దేవుని వాక్కు లేకపోతే నీ జీవితం లేదు. హల్లెలూయా, దేవుని మాట నీ జీవితం లేదంటే నీ జీవితం వ్యర్థము అంటాడు. ది విజన్ ఈజ్ పవర్ఫుల్. దర్శనం ఒక పవర్ఫుల్ అండి. ఇది గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇప్పుడు మనం కమిట్మెంట్ కలిగి ఉండాలి. యేసయ్యా, ఈ రోజు నుంచి ఒక దర్శనము కలిగి నా కుటుంబంతో నేను ఉంటాను అని ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడే నువ్వు బ్లెస్ అవుతావు. నిజమే, కుటుంబంతో కలిసి మనం ఏం చేస్తామంటే మనల్ని కూర్చొని ఒక విజన్, ఒక దర్శనం, అరే నా ప్రియ బిడ్డలు కుటుంబంతో కలిసి నాకు మనవి చేస్తున్నారు, వీళ్ళు ఒక విజన్ ఉందండి, నేను ఖచ్చితంగా చెయ్యాలని దేవునికి. వీళ్ళు పాలు తాగే వాళ్ళు కాదు, వీళ్ళు బలమైన ఆహారం తీసుకునే వాళ్ళే అని దేవుడు గుర్తిస్తాడు. అదే అనుకోండి, భర్త ఒక సైడు, భార్య ఒక సైడు, పిల్లలు ఒక సైడ్ అనుకోండి. వీళ్ళు ఇంకా పాలు తాగి జాగ్రత్త ఇలా వద్దు, ఇప్పుడే ఆగిపోతుంది అక్కడ. ఎందుకు రావట్లేదు అంటే కారణం నువ్వు పాలు తాగే స్థితిలో ఉన్నావు. అదే ముందోడు తీసుకుంటున్నాడంటే కారణం బలమైన ఆహారము పరిపూర్ణ జాబితాలో ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు మనం అనుకోవాల్సిన విషయం ఏంటో సార్, నా దర్శనం నన్ను కాపాడుతుంది. హల్లెలూయా, నా దర్శనం నన్ను కాపాడుతుంది. ది విజన్ విల్ బి బ్లెస్ యూ. ది విజన్ విల్ బ్లెస్ యూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దర్శనం నిన్ను ఆశీర్వాదంలోకి నడిపిస్తుంది. దేవుడు ఎంతగా మాట్లాడుతున్నాడో తెలుసా? ది విజన్ విల్ ప్రొటెక్ట్ యూ.
ప్రాకారంలాగా నిన్ను కప్పుతుంది. దర్శనం, ఒక దర్శనం. ఓ దర్శనము కలిగి వెళ్ళినప్పుడే సేవకుడు కానీ, విశ్వాసి కానీ, కుటుంబమే కానీ, సంఘమే కానీ అభివృద్ధిలోనికి వెళ్తుంది. దర్శనం లేకుండా వెళ్తే నాట్ సక్సెస్ఫుల్. ప్రేమైన దేవుని బిడ్డ, ది విజన్ విల్ బ్రింగ్ అవుట్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, 6వ అధ్యాయానికి రామ్మా. 6వ అధ్యాయానికి రా. అదే 6వ అధ్యాయానికి రా. 13వ వచనం చదువు. కాదు 11వ వచనం చదువు. మనకు కావాల్సింది ఉండాలి. ఏమంటుంది? మీరు మందులు కాక విశ్వాసము చేతను, ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ సంపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు ఏమంటున్నాడు? మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదముట్టు. నిజమా? ముందున్న ఆసక్తి లేదండి. దేవుడు మాట్లాడేది మొదటి నుంచి మాట్లాడింది, ఇర్మియా ప్రవక్తకు బయలుపరిచింది అంతా ఇదే. ఇది దేవుని ఆలయం, ఇది దేవుని ఆలయం. ఎందుకు గుర్తు చేశాడు? నువ్వు చేయు ప్రయత్నంలో మరి 8 నెలల నుంచి నువ్వు పాలు తాగేవారిగా ఉన్నావు, 9 నెలలకు వచ్చావు, ఇప్పుడైనా బలమైన ఆహారం పొందుకుంటావు. కాబట్టి ముందున్న ఆసక్తి కనపరచు బిడ్డ. ముందేం చేశా? ఎప్పుడు మందిరం జరుగుతారా అని ఎదురు చూసా, ఎప్పుడు మీటింగులు జరుగుతాయా అని ఎదురు చూసా. అవునా? ఇది చేస్తే బాగుండు, అది చేస్తే బాగుండు, ఇలా అలా ఇలా అలా. 6వ అధ్యాయంలో ఇవన్నీ ఉన్నాయి. బాగా గమనించండి. నా వ్యక్తిగత మాటలు కాదు ఇవి. కాబట్టి నిర్జీవ క్రియలు విడిచి మారు మనసు పొందినట్లు దేవుని యందలి విశ్వాసమును, బాప్తిజమును గూర్చిన బోధయు, హస్త నిక్షేపమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక. అంటే ఏంటి? అలా ఇలా అలా అని చెప్పి మనం ఏం చేశామంటే ఒకసారి వెలిగింపబడి నిర్లక్ష్యము చోటు చేసుకున్నాం. అందుకే పాలు తాగే జాబితాలో ఉన్నామని ముద్ర వేస్తున్నాడు దేవుడు. ఆయనకు సంపూర్ణంగా అంటే పరిపూర్ణులు నాకు కావాలని, బలము కలిగిన వారుగా కావాలని, నేను ఇచ్చే ఆహారము బలమైన ఆహారము వారు తినాలి, భుజించాలి. వారికి ఏం కావాలి? అజీర్ణం కావాలా? జీర్ణం కావాలి, డైజెషన్ కావాలి అంటున్నాడు దేవుడు. అప్పుడే బ్లెస్సింగ్ అవుతుంది అంటున్నాడు. చూసారా ప్రియమైన దేవుని సంగమా? చదవమ్మా. ఏం చేస్తున్నామంట? మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదముట్టు కనపరచవాలని అపేక్షించుచున్నాను. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవారి తోడని ప్రమాణం చేయలేకపోయాను గనుక తన తోడని ప్రమాణం చేసి నిశ్చయముగా ఆశీర్వదింతును, నిశ్చయంగా నిన్ను విస్తరింపజేతునని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము. దేవుడు నేను నీకు ఇస్తానని చెప్పాను. మనకు ఓపిక ఉందా? ఓపిక ఉంది ఎక్కడైనా? ఆలస్యం ఆశీర్వాదం అన్ని వింటాము. ఎందుకు వెళ్ళాలండి? ఏం చేశాడండి దేవుడు? వెళ్ళి నా పైసలన్నీ అయిపోతున్నాయి, వెళ్ళి నా సమయం అంతా పోతుంది, వెళ్ళి పాలు తాగే స్థితిలో ఉన్నా. వెళ్ళి పరిపూర్ణులుగా మారానే ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడే ఆశీర్వాదం పొందుకున్న ఎవరు? అబ్రహాములాగా కనపడతావు. హల్లెలూయా. చదవమ్మా. మనుష్యులు తమ కంటే గొప్పవాని తోడు అని ప్రమాణం చేతులు వారి ప్రతి వివాదములోను వివాదాంశమును పరిష్కారం చేయనది ప్రమాణమే. ఈ విధంగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానములకు వారసులైన వారికి మరి నిశ్చయంగా కనపరచవాలని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలను నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలిగినట్లు ప్రమాణము చేసి వాగ్దానము దృఢపరచెను. ఇంత స్టోరీ చెప్పాల్సి వచ్చింది. మనం చెప్పి చివరికి అంటాడు, ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునైన మన ఆత్మకు లంగరువలే నుండి తెర లోపల. ఎక్కడ? తెర లోపల
నిరంతరము మెల్కిసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున నీ హృదయ లోతుల్లోనికి వచ్చాడు. తెర లోపల అనగా నీ హృదయ లోతుల్లోనికి ముందుగానే దేవుడు వచ్చాడు. అది గుర్తించడం లేదు. నువ్వు మనకంటే ముందుగా ఎవరు వచ్చారంటే మందిరంలోనికి వచ్చాడని చెప్తామా? నువ్వు చేస్తున్న ప్రతి కార్యము ముందుకు ఆయన వచ్చాడు. అంటే నీకంటే ముందుగా అంటున్నాడు. అక్కడ చూడండి, గమనించండి, ఏమంటున్నాడు? నిరంతరము మెల్కిసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున గుర్తించడం. అందుకే పాలు తాగే దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా నువ్వెప్పుడు బలమైన ఆహారం తినేది, ఇంకెప్పుడు నువ్వు బలమైన ఆహారం పొందుకునేది. అందుకే దేవుడు అడుగుతున్నాడు, నేను యేసు వలె పరిపూర్ణునిగా మారిపోతున్నానని. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం, నా కోసం, మన కోసం పరిపూర్ణుడిగా అయ్యాడు కాబట్టి మరలా తిరిగి మాట ఇచ్చాడు. మాట ఇచ్చి నెరవేర్చిన గొప్ప దేవుడు. ఎప్పుడైతే నువ్వు ఈ కమిట్మెంట్లోకి వెళ్తావో నువ్వు బలమైన ఆహారము స్వీకరించబడునుగాక. హల్లెలూయా. అందుకే పేతురు గారు రాస్తారు, 2వ పేతురులోనికి వెళ్ళండి, 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇక్కడ రాయబడిన సత్యాన్ని గమనిద్దాం. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటు నిశ్చయము చేసుకున్నట్టుకు మరి నిన్ను పిలిచిండు కదా, మన పిలుపును నిశ్చయముగా చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును ఎట్టి క్రియలు ఒక విజన్ కలిగి, ఆ విజన్ బ్లెస్ చేస్తుంది, ఆ విజన్ ప్రొడక్టివ్ చేస్తుంది, ఆ విజన్ బ్రింగ్ అవుట్ చేస్తుందని నువ్వు ఎప్పుడైతే నీ దర్శనాన్ని చేయి పట్టుకొని జీవిస్తావో, ఆ దర్శనాన్ని ఎత్తి పట్టుకుంటావో, అప్పుడేనంట ఏమంటున్నాడు? మీరు ఎప్పుడు త్రొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దర్శనం కలిగి ఉంటావో నీకు సమృద్ధిగా ఆయన రాజ్య వారసులుగా నీకు వారసత్వం పొందుకొని ఆశీర్వాదంలో నువ్వు తేలుదావుగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. నేను దర్శనము కలిగిన వాడను అని ఎప్పుడైతే అనుకుంటావో ఈ బ్లెస్సింగ్ పొందుకుందువుగాక. యేసయ్యా, నీ పట్ల నాకు ఒక దర్శనం ఉంది. ఈ దినం ఒక కమిట్మెంట్ కావాలి. యేసయ్యా, నీ పట్ల నాకు ఒక దర్శనము కలిగి ఉంది. ఎలా వచ్చింది? శిలువ ద్వారా మనకు దర్శనము యేసయ్య చూపించాడు. ఏం దర్శనం చూపించాడండి? శిలువలో ఏం చూపించాడు? చెప్పాను కదా. ఇంకా వారసత్వం, లోబడ్డాడు, విధేయతను చూపించాడు. యేసులాగా పట్టుకున్నాను అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, ఆయన ఎలా పట్టుకున్నాడో, తండ్రి చెప్పిన మాటను, శిలువను ఎలా పట్టుకొని దర్శనం, ఒక విజన్ కలిగి, నీ పట్ల నా పట్ల ఒక విజన్ కలిగి ఏ విధంగా ముందుకు వెళ్ళాడో, తండ్రి చెప్పిన మాట నెరవేర్చాడు. పరిశుద్ధుడిగా మహిమపరిచే జాబితాలో మహిమపరచబడి తిరిగి లేచాడు. నేను అలాగే ఈ వాగ్దాన్ని పట్టుకుంటాను అని ఎప్పుడైతే అనుకుంటావో నువ్వు బలమైన ఆహారము పొందుకుందువు కాక. హల్లెలూయా. ఎవరికైతే దర్శనము కలిగి ఉంటుందో వారి గిన్నె నిండి పొర్లిపోరును గాక. ఎవరికైతే ఏ దర్శనము పాలు తాగే దర్శనమా? బలమైన ఆహారము నేను తీసుకుంటాననే దర్శనం నీలో, అంటే పరిపూర్ణునిగా నేను యేసయ్యలాగా పరిపూర్ణునిగా జీవిస్తానని ఒక దర్శనం, ఒక విజన్ కలిగి ఎప్పుడైతే నువ్వు ఉంటావో నీ గిన్నె నుండి పొర్లి ఆశీర్వాదం ఇతరుల ట్రాన్స్ఫర్ అవును గాక. హల్లెలూయా. హల్లెలూయా. లోకం నా దర్శనము కాదు. ఏంటి? లోకము నా దర్శనము కాదు. యేసే నా దర్శనం. లోకం పట్ల నేను నడువను. అందుకే పౌలు ఎఫెసీ సంఘంతో మాట్లాడతాడు. చూడండి, 4వ అధ్యాయం, యేసు నా దర్శనము, లోకం పట్ల నేను నడవను అనే మాటకు ఎఫెసీ సంఘంతో పౌలు భక్తుడు మాట్లాడుతున్న మాట చూద్దాం. 4వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమే ఒక్కటే నిరీక్షణ ఇండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసము
ఒక్కటే. అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. హల్లెలూయా. దేవుడు ఒక్కడే, బాప్తిజం ఒక్కటే. ఇంకేముందంటాడా చూడండి, విశ్వాసము ఒక్కటే. విశ్వాసం 10 రకాలు ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నాకు దర్శనం ఇచ్చి నాకు ప్రమాణము చేశాడు. ఏ ప్రమాణము? ఒక దర్శనం ఇచ్చాడు. ఏ దర్శనము? ఆయనతో పరిపూర్ణుడిగా, ఆయన ఏ విధంగా పరిపూర్ణుడిగా జీవించాడు, నేను కూడా పరిపూర్ణమైనటువంటి జీవితంలోకి వెళ్తానని ఒక దర్శనం కలిగి ఉంటావు. అప్పుడే ఏమవుతుందో తెలుసా? నీకు ప్రమాణం చేసిన వాగ్దానము నెరవేర్చబడుతుంది. ఏ ప్రమాణము? ద్వితీయోపదేశ కాండంలో చదువుకున్నాగా 15వ అధ్యాయం 10వ వచనంలో, నువ్వు చేయు ప్రయత్నములన్నిటిలోనూ చదవండి 15వ అధ్యాయం 10వ వచనం చదవండి. నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీ క్రియలు చదవండి మంచిగా. నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదింతును. ఎప్పుడు? ఒక విజన్ కలిగి, నేను పరిపూర్ణ జీవితము, యేసయ్య ఏ విధంగా పరిపూర్ణుడుగా జీవించాడు, నేను ఆ విధంగా ఒక విజన్ కలిగి ఆ పరిపూర్ణతలో నేను ఉంటానని ఒక విజన్ కలిగి నువ్వు ఎప్పుడైతే ముందుకెళ్తావో, ఒకటే విశ్వాసం, ఒకటే బాప్తిజం, ఒకటే నా జీవితంలో ఒక్కడే యేసయ్య అని నువ్వు ఎప్పుడైతే విజన్ కలిగి ఉంటావో బలమైన ఆహారం పొందుకుందువు గాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఇది మనం అనుకోవాలి, నాకు ఏమి జరిగినను నేను భయపడను. హల్లెలూయా. నాకు ముందు వెనక ఏమి జరిగినను నేను భయపడను. మేము లోకమును మార్చబోతున్నాము. ఏంటిది మార్చబోతున్నావు? పాలు తాగే వారిని బలమైన ఆహారము తినేవారిగా మార్చబోతున్నాం. ఒక విజన్ కలిగి ఉన్నాం ఈ దినం నుంచి. ఏంటి ఆ విజన్? పాలు తాగే వారిని బలమైన ఆహారము తినేటట్టుగా చేయబోతున్నాం. అంటే పరిపూర్ణులుగా చేయబోతున్నాం. ఇప్పటి వరకు పరిపూర్ణులుగా లేదేమో. ఇక ఈరోజు వాగ్దానం రిలీజ్ చేశాడు. విజన్ కలిగి ఉండు. ఒక దర్శనము కలిగి ఉన్నప్పుడే నీవు ఏమవుతావు? నువ్వు ప్లస్ అయ్యి ప్రసంగి 9వ అధ్యాయం 10వ వచనం రాయబడిన మాట చదవమ్మా. మర్చిపోతున్నా 15:10 చెప్పింది వేరు. ప్రసంగి గారు 9వ అధ్యాయం 10వ వచనం చదువు. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా. అంటే దేవుడిచ్చిన దర్శనం ఏంటి? పాలు తాగేవారిని బలమైన ఆహారము తినేటట్టుగా చేయమంటే నీ చేతికి ఇచ్చిన దాన్ని వాళ్ళు చూసుకుంటారు, మా పని కాదు. అవునా? సేవకురాలు చేయాలండి. విశ్వాసులు మేం చేస్తే వాడికి పాలు తాగేది వాడికి మేమెట్టండి. ఆడేమన్నాడు? చేయుటకు నీకు ఇచ్చిన పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేసినప్పుడే నువ్వు ప్లస్ అవుతావు. 15:10 నీ జీవితంలో నేర్చబడదు దాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెసీ సంఘంలోనికి వెళ్దాం. 1వ అధ్యాయం చూడండి. చివరిగా 1వ అధ్యాయము 10వ వచనం చదువు. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకంగా సమకూర్చవలని తనలో తాను నిర్ణయించుకొనెను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనం ముందుగా నిర్ణయించి ఆయనను స్వాస్థ్యముగా ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను నిన్ను స్వాస్థ్యంగా వారసత్వంలోకి తీసుకొచ్చాడు. అంటే పాలు దాగే నిన్ను బలమైన ఆహారం తినిపించి వారసత్వంలోనికి నడిపించి సమస్తాన్ని సమకూడి నీ పట్ల జరిగిస్తున్నాడు. పుట్టి వదిలిపెడుతున్నాడా? నువ్వు చేసే పనిని బట్టి, ఆయన చెప్పిన దాన్ని బట్టి ఒక దర్శనం కలిగి నువ్వు జీవించినందుకే నీ పట్ల కార్యము చేస్తున్నాడు. హల్లెలూయా. అదే 13 నుంచి చూస్తే 20 వచనాలకు కూడా 23 వచనాలకు కూడా మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తమైన పని ఆయనను
సంఘమునకు శిరస్సుగా నియమించను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతై మనం పరిపూర్ణంగా ఉన్నాం కాబట్టి సంపూర్ణతను పొందుకొని ఉన్నాం. హల్లెలూయా. నేను ఏమడిగినను నా తండ్రి నాకు ఇస్తాడు. ఎప్పుడు? నువ్వు ఒక విజన్ కలిగి ఉన్నప్పుడు, నువ్వు ఒక దర్శనము కలిగి ఉన్నప్పుడు. ఎందుకంటే నేను దర్శనము కలిగి ఉన్నాను కాబట్టి పాలు తాగే వారిగా నేను లేను, బలమైన ఆహారము పొందుకున్న వ్యక్తిగా, పరిపూర్ణునిగా ఈ దినము దేవునికి సాక్షిగా నేను నిలబడి ఉన్నాను. అందుకే ఈ మాసము నేను జయించబోతున్నాను. ఏది పట్టుకున్న విజయమే. ఈ మాసం, ఈ 8 మాసాల్లో జరగనిది ఈ 9వ మాసంలో దేవుడు ఈ పునరుత్థానమున ఆదివారము ఇది మందిరము గుర్తు చేసిన దేవుడు నా పట్ల కార్యము చేయబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకు? ఒక విజన్ కలిగి ఉన్నాను. ఏ విజన్? పరిపూర్ణునిగా నేను జీవించబోతున్నాను. యేసయ్య ఎంత పరిపూర్ణుడిగా ఉన్నాడు. నేను ఆ పరిపూర్ణ జీవితాన్ని పొందుకొని పాలు తాగే వారిని బలమైన ఆహారంలోనికి తినేటట్టుగా నడిపించబోతున్నాను. ఈ మాసము ఒక కమిట్మెంట్. అప్పుడే వచ్చే మాసంలోపు సాక్ష్యాలు ఎలా ఉంటాయో చూడండి. దేవుడి మాటలు దీవించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. అందుకే నన్ను జ్ఞాపకం చేసుకొనుడి అంటున్నాడు దేవుడు.